రెడ్డికి గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై నల్గొండ మంత్రి ఇన్ఛార్జి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఫైర్ అయ్యారు. గత 10 సంవత్సరాలు రేషన్ కార్డులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు కాళేశ్వరం డ్యాంలో నిర్మించింది బీఆర్ఎస్ ప్రభుత్వమని గొప్పలు చెప్పుకుంటూ తిరుగుతూ కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఎంపీ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ పార్టీకి బీజేపీకి మద్దతు ఇచ్చిందని, ఇక అందుకోసమే ఒక్క ఎంపీ సీటు కూడా గెలవలేదని ఆయన ఆరోపించారు. నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్గా మొదటిసారి పేదవాళ్ళకు సంబంధించిన ప్రజలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమం 10 సంవత్సరాలకెళ్ళి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దల దగ్గరికి మధ్యతరగతి ఒక పేద ప్రజలు పోయి ఒక రేషన్ కార్డు కావాలని ఒక దరఖాస్తు ఇస్తే ఈరోజు పట్టించుకున్న పాపాన పోయి ప్రజాపాలన ఇంద్రమ్మ రాజ్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ జిల్లాకు సంబంధించిన మంత్రివర్యులు శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రివర్యులు, అదేవిధంగా మరొక మంత్రివర్యులు గౌరవ శాసనసభ్యులు మా మిత్రులు మొదటి నుంచి నాకు దళితవర్గ శాసనసభ్యులుగా గతంలో విప్పుగా ఇప్పుడు మంత్రిగా ఉన్న సందర్భంలో అనేక సందర్భంలో నాకు సపోర్ట్గా అండగా ఉన్నటువంటి మా బాలునాయక్ సొంత తమ్ముళ్ళలాగా మరి ఈరోజు ఈ యొక్క మంచి కార్యక్రమంలో ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఈరోజు సుమారు నియోజకవర్గానికి సంబంధించినటువంటి 11,000 మందికి పైచలు కుటుంబాలకు రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రేషన్ కార్డుపై సన్న బియ్యాన్ని ఇచ్చే విధంగా ప్రభుత్వం అమలుపరిచిన పథకాన్ని ఈరోజు మా చేతుల మీదుగా ప్రజలకు అందజేయడం జరిగింది. దానిలో భాగంగా పేదవాళ్ళకు సంబంధించిన అనేక సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే ఇంద్రమ్మ ఇంటి కళ ఒక ఇంద్రమ్మ ఇల్లు ఒక లబ్ధిదారు కట్టుకోవాలని నేరుగా 5 లక్షల రూపాయలు ప్రతి సోమవారం ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఇంద్రమ్మ ఇల్లు ఎవరైతే లబ్ధిదారు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వారి అకౌంట్లో నేరుగా ఆన్లైన్ ద్వారా డబ్బులు జమ చేసుకుంటే ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గొప్ప పథకాన్ని అమలు చేస్తున్న సందర్భంగా ఈ నియోజకవర్గానికి సుమారు 3,500 ఇల్లు